సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా పుట్టగతులు ఉండవని చెప్పి ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో అన్ని 5 మున్సిపాలిటీలలో 4 మున్సిపాలిటీలు అఖండ మెజార్టీతో మేము గెలిపించుకోవడం జరిగింది. ఈ గెలుపును మా నాయకుడు దివంగత సూర్యాపేట పట్టణ ప్రజలు మా మీద ఇచ్చినటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల కాలంలో పూర్తిగా నెరవేరుస్తాం. అన్న రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారు, అన్న పటేల్ రమేష్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, పోత్ భాస్కర్ గారు, ఇక్కడ మా మున్సిపల్ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయబోయే మున్సిపల్ చైర్మన్ నివేదిత గారు, కౌన్సిలర్లు, సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు అందరం సమిష్టిగా నిలబడి ఏదైతే మేము మేనిఫెస్టో విడుదల చేసినామో ఆ మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయడం కోసం ఖచ్చితంగా మేము పాటుపడతాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో, ఎంపీ గారి రఘువీర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం మేము పూర్తిగా పనిచేస్తాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి మనోళ్ళు మా పెద్దలంతా చెప్పినట్టుగా టీఆర్ఎస్ పార్టీకి ఒక గుణపాఠం అయిపోయింది ఈరోజు. ఎందుకంటే ఆయన ఏదో కలలు కన్నాడు. ఇక్కడ పోలింగ్ నడుస్తూనే ఉంది, కౌన్సిలర్ అభ్యర్థులను తీసుకుపోయి క్యాంప్ రాజకీయాలు చేయడం అంటే అందులో ఒక పెద్ద కుట్ర చేయడానికి ప్రయత్నం చేసిండు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఏమైనా తక్కువ ఎక్కువ వచ్చినా కానీ కొంతమందిని ప్రయత్నం చేసినప్పుడు దాన్ని కూడా ప్రజలు తిరస్కరించారు. నేను అందరికీ కూడా సూర్యాపేట పట్టణ ప్రజలకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నేను మాటిస్తున్నా. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఈ పెద్దలందరి సహకారంతో రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ సూర్యాపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. ప్రధానంగా వ్యాపారస్తులకు, వాణిజ్య వ్యాపారస్తులకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఎందుకంటే నేను గర్వపడుతున్నా. నేను జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత జరిగినటువంటి రెండో ఎన్నిక, మొట్టమొదటి ఎన్నిక గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తిగా ఒక 95% మేము గ్రామ పంచాయతీలు మా నాయకత్వంలో గెలిపించుకోవడం జరిగింది. మళ్ళీ మున్సిపాలిటీలో కూడా సూర్యాపేట జిల్లాలో అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు నాకు పూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.